రసవత్తరమైనటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ, ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలా చూడాలంటారు? ఢిల్లీ స్థాయిలో కూడా వెళ్ళి సామాన్యుల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు సొంత పార్టీ నేతలనే కంటిన్యూస్గా వారి మీద విచారణలు అనాలా, లేకపోతే రాజకీయపరమైనటువంటి ప్రక్రియ, లేకపోతే చట్టపరమైనటువంటి అంశం, లేకపోతే చాలామంది చెప్తున్నటువంటి మాట కర్మ ఫలితం ఎవరిని వదిలిపెట్టదు, అది వెంటాడుతూనే ఉంటుంది, ఆ స్థాయిలోనే అన్నీ నడుస్తున్నాయనేటువంటి రకరకాలైనటువంటి మాటలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు ఈ మొత్తాన్ని? మురళి గారు, మనం ఈ విషయాన్ని మన ఛానల్లో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా చర్చ చేసుకున్నాం. మనం చాలా కాలం నుంచి చర్చ చేస్తూ వస్తున్నటువంటి మన ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ 2014లో మనం ఏదైతే విభజించుకున్నటువంటి రాజకీయాల మీద తమిళనాడు యొక్క ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. కారణం ఏంటంటే తమిళనాడులో ఒకసారి అధికారంలోకి వచ్చేది ప్రాంతీయ పార్టీ, ఒకసారి విపక్షంలో ఉండేటువంటిది ప్రాంతీయ పార్టీ. అంటే అయితే ఏఐడిఎంకే లేకపోతే డిఎంకే, ఈ రెండు పార్టీల మధ్యనే అధికారం దోబూచులాటలో లాడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఆ రకమైనటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది అనేటువంటిది మనం గత 5 సంవత్సరాల నుంచి అనేక చర్చల్లో చేసుకున్నాం. కారణం ఏంటంటే ప్రతి చోట కూడా మనకు అదే ఇక్కడ రిప్లికా అవుతుంది అనమాట. అక్కడ వాళ్ళు జయలలిత ఏం చేస్తే కరుణానిధి ఏం చేస్తున్నారో ఇక్కడ జగన్ అదే చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నాడు. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో జగన్ ఇబ్బంది పడుతున్నాడు, తర్వాత మళ్ళీ జగన్ వచ్చినప్పుడు అదే చేస్తున్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇది రిపీట్ అవుతుంది. ఇది ఎందుకు కారణం ఏమవుతుంది అంటే, మనం ఇప్పుడు ఒకసారి ఎన్నికలు అయిపోయి కరెక్ట్ గా ఇవాళకి ఎన్నికల ఫలితం వచ్చి 2 రోజులు, రేపటికి ఎల్లుండికి 2 నెలలు పూర్తయిపోతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు ఇచ్చారు, జగన్ కి 11 సీట్లు ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారు అనేటువంటిది మనం ఒక కొద్దిసేపు మనం ఒక క్షణం ఆలోచించినట్లయితే దీంట్లో కారణం సింహభాగం జగన్ అనుసరించినటువంటి కొన్ని రాజకీయపరమైనటువంటి విధానాలు, అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది ప్రతీకార రాజకీయాలు. ఇది నేను ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే 2023 సెప్టెంబర్ వరకు కూడా జగన్ కి కొంత పొలిటికల్ మైలేజ్ అడ్వాంటేజ్ జగన్ వైపే ఉంది అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 9వ తారీఖు నాడు ఎప్పుడైతే నంద్యాలలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత ఒకసారిగా రాజకీయాలు మారిపోయాయి. అంటే మా అందరూ ఏమనుకున్నారంటే ఆ విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు కూడా 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక చిన్న కేసులో ఇరికించి 50 రోజుల పాటు జైల్లో పెట్టారే, అయ్యో పాపం అనేటువంటి ఒక సానుభూతి అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి పనిచేసి ఈ పనిచేసినటువంటి క్రమంలో దాని తర్వాత రకరకాల కారణాలు మొత్తానికైతే ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి. ఫలితం వచ్చిన తర్వాత ఏమైంది, స్థానాలు వారు వీరయ్యారు, వీరు వారయ్యారు. ఇంతకుముందు వారికి 155, 151 వచ్చినప్పుడు వీళ్ళకు 164 వచ్చాయి. అప్పుడు వాళ్ళు 23తో సరిపెట్టుకుంటే వీళ్ళకి 11 వచ్చాయి. కానీ మనం మళ్ళీ చూసినట్లయితే మనందరం ఏమనుకున్నామంటే ఈసారైనా కూడా చాలా దేశంలోనే ఒక సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు, అంటే 2014 నుంచి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వాళ్ళకు ఒక మంచి రాజధాని వస్తుంది. కారణం ఏంటంటే కేంద్రంలో ఈసారి నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రిగా అయినటువంటి దరిమిలా వారు తెలుగుదేశం పార్టీ మద్దతు మీద ఆధారపడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎక్కువ నిధులు రాబట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కొన్ని జగన్ ఫెయిల్యూర్స్ ఎక్కడైతే ఉన్నాయో, రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, వీటి మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ చేస్తాడు. తర్వాత రెండో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడనేటువంటి విషయం పదే పదే చెప్తూ వచ్చాడు. వీటన్నిటి దృష్ట్యా కొంత మనం ఆంధ్రప్రదేశ్ దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పాటుగా పోటీ పడలేకపోయినా ఇక ఇంకో టర్మో పోటీ పడేటువంటి ఆస్కారం వస్తుంది అనేటువంటిది సహజంగా ప్రజలు నాలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆశించినటువంటి జరుగుతుంది. కానీ ఇక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే ఎన్నికల ఫలితాల దగ్గర నుంచి వినుకొండ హత్యలు కానివ్వండి, లేకపోతే దహనాలు గృహ దహనాలు కానివ్వండి, కొంత అరెస్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే ఒకవైపేమో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంటే రెండు పార్టీలకి క్యాడర్ మీద నియంత్రణ లేదు అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా నరసింహరావు గారు. క్యాడర్ మీద ఇరు పార్టీలకు కూడా ఒకంత
కంట్రోల్ లేదు అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. జరుగుతున్నటువంటి దాడులు అధినేతలు ఇద్దరు దృష్టిలో కూడా దాడులు చేసుకోవాలని కానీ లేకపోతే ఇతరత్ర కక్ష సాధింపని కాకపోయినప్పటికీ కూడా కార్యకర్తల స్థాయిలో ఎందుకు స్థానికంగా ఉండేటువంటి నేతలు నియంత్రించలేకపోతున్నారు, నియంత్రణ కోల్పోతున్నారు అనేటువంటి చర్చ కూడా వచ్చింది. నేను అదే చెప్తున్నానండి. నేనేమంటున్నా అంటే ఈ కొన్ని సంఘటనలు అయితే జరగడం చాలా దురదృష్టకరం. అది కారణం ఏమైనా కానివ్వండి, కనీసం ఇప్పటి నుంచి అయినా కూడా అంటే ఇవన్నీ ఇప్పుడు మనం ఇవాళ ప్రధానమైనటువంటి విషయం ఏంటి, వంశీని అరెస్ట్ చేయబోతారు లేకపోతే చేశారు, మధ్యాహ్నం ఉదయం చేశారనే ఒక వార్త వచ్చింది, తర్వాత ప్రధాన అనుచరులు చేస్తున్నారని వచ్చింది. ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలని ప్రజలకు సంబంధించినటువంటి సామూహిక అంశాలుగా ప్రభుత్వం దాన్ని ఆ దృష్టికోణంలో చూస్తుంది. చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘమైనటువంటి వ్యక్తి ఇంకా చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా తనకు ప్రజలు ఎందుకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా, ఆ లక్ష్యం గుర్తించి ఆ లక్ష్యం వైపు అతను ప్రయాణం ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఈ రెడ్ బుక్ లో రాసుకోవడం, పేర్లు రాసుకోవటము, వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ఆయనకు శిక్ష వేశారు కాబట్టి 151 నుంచి 11 వచ్చారు. ఇక ఎస్ నరసింహరావు గారు, ఎస్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ఒకసారి. నరసింహరావు గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఆ టర్మ్ లో చంద్రబాబు నాయుడిని జగన్ ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాడో, జగన్ అయితే ఏ విధంగా అయితే వాళ్ళని డామినేట్ చేశాడో, ఇప్పుడు అతను ప్రతీకారం తీర్చుకోకపోతే మాకు అధికారం వచ్చిన తర్వాత కూడా ఏం లాభం ఉంటుంది, మేము కార్యకర్తలకు ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నాం అనేటువంటి ఆలోచన ఈ యొక్క కార్యకర్తల్లో ఎక్కువగా ఉండటం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది. కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఇదే ఉండటం వల్ల జగన్కి 11 సీట్లు వచ్చాయి. రేపు ఇది రిపీట్ కాకూడదు అనేటువంటిది ఎవరైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి నాయక గణం గాని కార్యకర్తలు గాని అనుకుంటే ఈ రకమైనటువంటి మాటలు కానివ్వండి, ఈ రకమైనటువంటి చర్యలు కానివ్వండి, ఈ రకమైనటువంటి ప్రతీకార చర్యలు ఉండవు. ఇఫ్ ఉండాలి, ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మనకు కామన్ అవసరాలు, కామన్ ఇబ్బందులు, కామన్ లక్ష్యాలు కొన్ని ఉంటాయండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడికత్తికి సంబంధించినటువంటి కేసు, ఎన్ఐఏకి సంబంధించిన కేసు, దాని దగ్గర కూర్చోవటము, పరిష్కారం. ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి విషయం. ఇది ఏదో వ్యక్తిగతంగా వల్లభనేని వంశీకి సంబంధించినదో, పట్టాభికి సంబంధించినటువంటిదో, లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడో, ఇవేవో ఒక పార్టీకి ఇంకో పార్టీకి జరిగినటువంటిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద హత్య కేసుకి సంబంధించినటువంటిది ఉందండి. 2 నెలలకు సంబంధించినటువంటి సిబిఐ దగ్గర కూర్చోవాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ఆధారాలు చూపించాలి, అది శిక్ష పడేటట్టు చేయాలి. తర్వాత లేదా రామతీర్థాలకు సంబంధించినటువంటి, రాముడికి సంబంధించినటువంటి దాంట్లో ఏమైంది, ఇలాంటి విషయాలు, ప్రజలకు సంబంధించిన విషయాలు, సామూహిక అంశాల మీద దృష్టి పెట్టాలి. లేదా అవినీతి జరిగితే, పాలనలో అవినీతి జరిగితే ఆ అవినీతి మీద నిగ్గు తేల్చాలి, ఆ అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు బయటపెట్టాలి. ఇగోండి ప్రజలకు మీరు 5 సంవత్సరాలు అతనికి అధికారంలో ఇచ్చాడు, ఇగో ఇక్కడ ఈ యొక్క ఖాతాలో ఇంత దుర్వినియోగం అయింది, ఈ హెడ్లో ఇంత దుర్వినియోగం అయింది. ఇవి నేను ఒక కస్టోడియన్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇవి నేను సాధించానని చెప్పేసి ప్రజలకు చూపించాలి. కానీ ఇవి ఆరోపణలు, ప్రత్యారోపణలు, అంటే ఒక వినుకొండ ఘటన మినహాయించి నరసింహరావు గారు, వినుకొండ ఘటన మినహాయించి మిగతా అంతా కూడా చట్టపరంగా మేము చర్యలు చేపడుతున్నాం తప్ప ఎక్కడా కూడా కక్ష సాధింపు కానీ ఇతరత్ర లేదు. భావోద్వేగాలు అంటే ఉద్రిక్త పరిస్థితులు, భావోద్వేగాల నియంత్రణ అనేది కొంచెం ఒకంత అయిపోయింది. కానీ లేకపోతే డెఫినెట్గా మేము అక్కడ కూడా ఎటువంటి రచ్చకి దారి తీసేటువంటి పరిస్థితులు కానీ, మా క్యాడర్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టింది, లేకపోతే ఇటు టీడీపీ రెచ్చగొట్టిందని ఇరు పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం.